రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు, ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు. మగాడికి కావాలన్నా అదే ఉంది. అసలు జెండర్ ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మా? ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది, కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు. వాళ్ళతో ఈక్వల్ అవ్వాలనుకోవటం ఏంటమ్మా? అమ్మ 80 ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్లా షాట్లో బియ్యం పోసుకొని అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి 80 ఏళ్ళు, ఆయన అమ్మ అని కప్పుతాడు బిడ్డ. ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా. సొంత ఇంట్లో నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా. నేను వాడిన పదాలు తప్పు, ఆ 2 పదాలు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను. నేనేమీ వెనక్కిపోను. ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది ఇదండి. ఒక్కొక్కళ్ళు ఏదైనా అడిగితే ఒక్కొక్కళ్ళు మాట్లాడుకున్నాను. నాకు నిద్ర లేదు, 36 గంటల నుంచి నేను నిద్రపోలేదు. సార్ మీరు వీడియో ఆ రాత్రే చేశానని చెప్తున్నారు కదా సార్, వాళ్ళు చూపించానమ్మా. అదే సార్ చూపించారు, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ టైంకి లేను. అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడారు కదా, అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు, ఆ రాత్రికే రిలీజ్ చేసుంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా. పిఆర్ని అడగడం ఏంటంటే? నేను పిఆర్ని అడగలేదమ్మా. మీరు ప్రసాద్కి పంపించడం కావచ్చు. ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా. నేను పంపించి ప్రసాదు నేను చెప్తానుండు, నేను చెప్పినప్పుడు పంపించేద్దు కానీ అని చెప్పా. నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా. ఏముంది నువ్వేం మాట్లాడావన్నారు. ఇంకా కాదు నేను 2 తప్పుడు మాటలు మాట్లాడాను. సరే చూద్దాం, పొద్దున్నే ఒకవేళ అయిపోయిందని అనవసరంగా కెలుక్కోవటం ఎందుకు అని అన్నారు. కానీ నాకేంటంటే అది కొడతానే ఉంది. నేను పడుకోలేదు. నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో. ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి 2 పదాలు. కొంచెం మీ బిహేవియర్ అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదా. సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి. అయితే బిగ్ బాస్లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల కిందేసి తొక్కుదును, అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో. బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ. మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది, బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉండదమ్మా. ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు, చెడుగాను చూస్తారు. కమింగ్ టు మంగపతి, బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నా. మాటలు కూడా రావట్లేదు, నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. ఇంకొకటి, ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు. బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా. 50 క్రాస్ అయ్యా. ఆ టైంలో మాకు ఊళ్ళలో ఎట్టుండేదంటే, ఏందరూ మాట్లాడి గొంతు మీద కాలేసి తొక్కుతానా ఇలా మాట్లాడతారు. ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటారమ్మా. అమ్మ నాన్న అంటారు, బాబాయిలు అంటారు, మేనమామలు అంటారు. ఎందుకంటారు అంటే ఆ బిడ్డకి ఎక్కడ ఏం నొప్పి తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి అక్కడ దాకెందుకమ్మా. మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగ్విన్లు తిరుగుతూ ఉంటాయి, 1-2 పెంగ్విన్లు మాత్రం సపరేట్గా ఉంటాయి. రోజు చూపిస్తాడు టైం. ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగ్విన్తో మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా. మనుషులకే కాదు, పొసెసివ్నెస్ జంతువుల్లో అది కూడా ఉంటుందమ్మా. అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో చూసాం, ఒక డాగు
ఇంకొక డాగ్‌తో క్లోజ్‌గా ఉంటే, దానికోసం మాంసం ముక్క తీసుకొనొచ్చే తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరకొస్తున్నప్పుడు, ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్‌గా ఉండటం చూసి, దానికొక ఆరారేసాడమ్మా. జంతువులకు గూడా ఉంటదమ్మా పొసెసివ్‌నెస్. ఆ! స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి, మగాడికి గౌరవం ఉంటదో, అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ఉంటది. ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతది. ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి.